పాండిచేరిలో మేము వెళ్ళిన రోజు అయితే 5 కేజీలు గంజాయి దొరికిందంట. అందరిని చెక్ చేస్తున్నారు. ఇది మా డే 3 పాండిచేరిలో. ఇక్కడ స్కూటీలు రిటర్న్ ఇచ్చేసి పాండిచేరి నుంచి అరుణాచలం వెళ్ళడానికి రిటర్న్ అవుతున్నాం. స్టేషన్కి వచ్చాం. ఇంకా మీరు స్టేషన్ నుంచి బయటకు రాగానే ఎదురు మీకు పెద్ద చర్చి కనపడేది ఫేమస్ చర్చ్ ఇంకా పాండిచేరిలో. ఆ చర్చి లైన్లోనే స్కూటీలు, రూమ్స్ అన్నీ ఉంటాయి. మీరు రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ చూస్తే ఫ్రెంచ్ టౌన్. మీరు రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మొత్తం ఉంటాయండి. అసలు మీరు ఆటో వాళ్ళని ఎవరిని అడగకుండా ఆ పక్క గొంతులోకి వెళ్ళిపోతే చాలా దొరుకుతాయి. రూమ్స్ దొరుకుతాయి, స్కూటీలు దొరుకుతాయి, మొత్తం ఫుడ్ అంతా ఉంటుంది. సాయంత్రం 7ంటికి రండి, అప్పుడు మంచి బండ్లు వస్తాయని చెప్తారు. అప్పుడు వచ్చిన అయ్యే ఉంటాయి. వెస్పా అయితే 550 అంట, నార్మల్ స్కూటీ అయితే 400 అంట. మామూలుగా అయితే 24 అవర్స్కి ఇవ్వాలి. వీళ్ళేమో 12 అవర్స్ అనే చెప్తున్నారు. ఇక్కడ చెరు నుంచి అరుణాచలం వెళ్ళడానికి టికెట్ కౌంటర్కి వచ్చామండి. ఏదో ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉందంట, అది ఎక్కి వెళ్ళిపోతాం. మనీ పాండిచేరి ఎండలు ఎట్లా చెప్పు. మేము ఇప్పుడు పాండిచేరి నుంచి అరుణాచలం వెళ్తున్నాం. అరుణాచలం వెళ్ళడానికి ముందు విల్లుపురంకి ట్రైన్ ఉంటే జనరల్ ట్రైన్ అది తీసుకున్నాం టికెట్. ఇక్కడ చూపిస్తున్నాను, అదే చూడండి. గోవాలో చెకింగ్ ఉండిద్ది అనుకున్నాం, పాండీలో కూడా చెకింగ్ ఉంది. మందు బాటిల్ అనుకున్నాం, కానీ అడిగితే గంజాయి అన్నారు.